ఇంకొక 3 డేస్ ఐ థింక్ సెప్టెంబర్ 17థ్ ఎప్పుడు తెలంగాణ ఏర్పడ్డ నాటి నుంచి ఒక రభస. విమోచనం అని ఒకరు, విలీనం అని ఒకరు. మీరు ఉద్యమాన్ని చూసిర్రు, గత చరిత్ర తెలుసు. మలిదశ ఉద్యమం గురించి తెలుసు. తొలి దశ ఉద్యమంలో మీరున్నారు. అవును. సెప్టెంబర్ 17 ఏదైతే మనము ఆహ్, సర్దార్ పటేల్ వచ్చేసి నిజాం నవాబు లొంగిపోయిన టైంలో దీన్ని ఏ విధంగా చూస్తారు? విలీనమా? విమోచనం అనాలా? విలీనం అనాలా? విమోచనం వచ్చిందా? విద్రోహ దినమా? ఇది ఎట్లా అయిపోతుందంటే ఎవరు ఏ పండుగ చేసుకుంటే వారికి ఆపర్చునిటీ ఉంది. అంతే కదా. అంతే. విలీనమో వియోచనమో కంటే ఈ తెలంగాణ సమాజానికి ఏది ఉపయోగపడుతుంది, ఏది ఉపయోగపడుతుంది, ఈ సమాజంని ఏ విధంగా మార్చగలగాలి, వీళ్ళకి ఏ విధంగా ఈ సమాజాన్ని ఈ ప్రాంతాన్ని ఏ విధంగా డెవలప్ చేయాలి అనేటువంటి ఆలోచన విధానాన్ని పక్కకెట్టి ఇప్పుడు దీని మీద కొన్ని రోజులు యుద్ధం జరుగుతుంది. అసలీ ముద్ద పక్కకు పోతుంది మన దేశంలో కానీ రాష్ట్రంలో కానీ. వాస్తవం అనేది ప్రజలకు ఇంజెక్ట్ కానియరు. అనవసరమైన విషయాల్ని ఇప్పుడు విలీనం కానీ వియోచనం కానీ దానివల్ల ఒరిగేదేముంది, పోయేదేముంది? అవును. ఆత్మగౌరవాలని అనుకుంటున్నాం కదా. ఆత్మగౌరవం ఎప్పుడు వస్తుంది? ఆర్థికంగా నువ్వు స్థిరపడ్డప్పుడు కదా. ఆర్థికంగా నీ సమాజానికి న్యాయం జరిగినప్పుడు కదా ఆత్మగౌరవం. ఇలా తెలంగాణ సమాజంలో మెజారిటీ సమాజానికి ఆత్మగౌరవం ఉందా లేదా? ఉందా? ఎక్కడైనా కనబడుతుందా? ఆత్మగౌరవం ఎక్కడి నుంచి రావాలి? సమానత్వం వచ్చినప్పుడు కదా నీకు ఆత్మగౌరవం. ఇక్కడ ఎక్కడుంది నీకు ఇలా సమానత్వం? లేదు కదా. ఇలా వచ్చింది ఆనాడు కూడా అదే అన్నాం మేము, కానీ మన సమాజం అర్థం చేసుకోలే. తెలంగాణ తెచ్చింది ఎవ్వరో, తెలంగాణ కోసం పోరాడి సచ్చింది ఎందరో, తెలంగాణ అమరుల త్యాగాల ఫలము, తెలంగాణ అమరుల త్యాగాల ఫలము, నాడు ఘడిలో బందీ అయిన దినము, పోరాడి సాధించుకున్న స్వరాష్ట్రం, రెడ్డి వెలుమరదే అమరులే సాక్ష్యం, కడుపు కోత మిగిలిన తల్లి శోకం, అవకాశవాదులదే రాజభోగం, తెలంగాణ అమరుల త్యాగ ఫలము, నాడు ఘడిలో బందీ అయిన దినము, హామీలిస్తుండ్రు ఆశల్ని చూపి, పాలన చేస్తుండ్రు బతుకుల్ని ముంచి, అక్కెరకు రాని పథకాలెన్నో తెచ్చి. ఇవాళ చదువుకున్న విద్యార్థులకు ఉద్యోగాలు కావాలి. ఇవాళ కష్టపడి పనిచేసేటువంటి కౌలు రైతుకు, కష్టపడి పనిచేసేటువంటి వారికి సాయం కావాలి. వ్యవసాయ కూలీలకు కావచ్చు, కౌలు రైతులకు. నువ్వు ఇస్తానని చెప్పినావు కాబట్టి ఇవాళ బడా భూ కబ్జాదారులకు, భూస్వాములకు, రియల్ ఎస్టేట్లకు ఇచ్చుకున్నావు. దాన్ని ఆఫ్ చేసినావు కదా. తర్వాత రైతు బంధు ఇస్తాను. రైతు బంధు ఎక్కడ పోయింది? ఇచ్చినావా? ఉచిత బస్సు పెట్టినావు. ఉచిత బస్సు పెట్టిన తర్వాత దానివల్ల సమాజానికి కానీ ఇవల్ల అసలు ఉచిత బస్సు పెట్టినావు కానీ ఇంటికాడ పోషణ ఏంటిదనేది తెలియదు. ఆర్థిక ప్రగతి ఇవాళ పని చేసి తిరిగే పరిస్థితి తీసుకొచ్చారు. అందరికి ఆర్థిక ప్రగతి వస్తుంది అనేది కాంగ్రెస్ సంబంధించి వాదన. ఉచిత పథకాలతోటి ఏ ప్రభుత్వం ఉచిత పథకాలతోటి సమాజంలో మార్పు కాదు. నువ్వు చేస్తున్న పనికి నీకు చేయూతను అందించాలి. లేదంటే నీలో ఉన్నటువంటి ప్రతిభను స్కిల్స్ డెవలప్మెంట్ చేయాలి. అది కానీ ఉచితాలకు ఎవరికి? ఉచితాలు సోమరిపోతులు తయారు చేస్తుంది. ఉచితాలు సోమరిపోతులు తయారు చేస్తుంది. అందుకే హామీలు ఇచ్చిండ్రు ఆశల్ని చూపి, పాలన చేస్తుండ్రు బతుకుల్ని ముంచి, అక్కెరకు రాని పథకాలెన్నో తెచ్చి, తండిగా సొమ్మునెంతో పోగు చేసి, నమ్మిస్తుండ్రు గొంతును కోసి, నరకం చూస్తుండ్రు పాలన చేసి, తెలంగాణ అమరుల త్యాగ ఫలము, నాడు ఘడిలో బందీ అయిన దినము, తొలి దశ పోరులో అసువులే బాసిన, మలి దశ ఉద్యమం ఉవ్వెత్తు ఎగిసిన, తూటాలకెదురొడ్డి పోరు సాగించిన, పెట్రోలు పోసుకొని మంటల్లో కాలిన ఉన్నారా లేదా? ఇవాళ వాళ్ళ కుటుంబాలు ఎక్కడున్నాయి? అసలు త్యాగాలు చేసిన వాళ్ళ కుటుంబాలని గుర్తించేటువంటి పరిస్థితి ఉందా? ఎక్కడ గుర్తించారు? 1200 మంది బిడ్డలు బలిదానం చేసుకున్నారని మీరే అంటారు కదా. ప్రజాపాలన దరఖాస్తులో ఉద్యమకారుల కాలం కూడా ఏర్పాటు చేసింది. మరి అది ఎంతవరకు వచ్చిందో అయితే ఇప్పుడు తెలియదు. మరి మీలాంటి వాళ్ళకి ఏమైనా అది యూజ్ అయిందా? అక్కడికి మేము పోలేదు. దాన్ని పెట్టుకొని కూడా జోకు మోకు అనేటువంటి పరిస్థితిలో మనం బతకలేము. బతికిన రోజులు 4 రోజులు బతికినా సరే, అంటే నార్మల్గా ఒక కాలం ఏర్పాటు చేసినప్పుడు కొంతమంది అయినా నాకు అట్లాంటి ఆపర్చునిటీ ఇవ్వడానికి ప్రయత్నం చేసినప్పుడు నేను ఒకటే అన్నా, నా గురించి ఇడిసబెట్టండి. నన్ను నమ్ముకున్న ఒక 300 మంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నారు. ఓకే, నిరుద్యోగ కళాకారులు, నిజమైన కళాకారులు. ఇలా గత ప్రభుత్వంలో రసమయ మీద బాధ్యతలు అప్పచెప్తే ఆయన ఛాయ అందించడానికి కెమెరామెన్కి కూడా జాబులు ఇచ్చుకున్నాడు. దాని ప్రతిఫలం ఇలా చూసిండు. ఇలా డబ్బులు సంపాదించుకోవచ్చు, ఫామ్ హౌస్లు సంపాదించుకోవచ్చు, కానీ ఒక్కసారి జనాల్లో ఒక్కసారి నీ క్యారెక్టర్ అనేది అనాలిసిస్ అయిన తర్వాత దాన్ని నిర్మాణం చేసుకోలేవు. అది కేవలం అగ్రవర్ణాలకే సాధ్యం.
ఈ పీడిత తాడిత వర్గాలకు సాధ్యం కాదు. కాబట్టి ఇలా చూసినాం. ఇలా అక్కడి నుంచి పోతే ఇక్కడ ఎక్కడ ఇచ్చినావు? సాంస్కృతిక శాఖ ఎవరికి ఇచ్చినావు? మళ్ళీ ఎవరు గోసి పెట్టుకొని 2 కాళ్ళ నడుమ గోసి పెట్టుకుని అయినటువంటి వాళ్ళకి ఇస్తావా? సాంస్కృతిక శాఖ గడికొక కండువ పూటకొక పార్టీ మారిన వానికి ఇచ్చినావు. ఇక నీ దగ్గర ఏం చిత్తశుద్ధి ఉన్నట్టు? నాకు వచ్చినప్పుడు నేను చెప్పాను సీదా. దానికోసం ఎంతోమంది అప్పీల్ చేసుకొని ఎవరెవరి మోచేతులు తాగాలో, ఎవరెవరు సంకలనం నాకాలో, ఏం చేయాలో చేసుకున్నారు. ఐ డోంట్ కేర్ నథింగ్ టు ఎవరిబడి. దాని గురించి నేను మాట్లాడు, కానీ వాళ్ళు బతకని ఏమైనా చేసుకొని. కానీ నేను ఒకటే అన్నా, నాకు వచ్చే కంటే ముందు నన్ను నమ్ముకున్నటువంటి ఒక 300 మంది ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు 5,000 మందికి ఇచ్చినా నష్టమేం లేదు కదా రాష్ట్రంలో. వాళ్ళ పాత్ర కీలకం కదా. అమరుల త్యాగాలని, అమరుల బలిదానాన్ని భుజానేసుకొని గడప గడపన పరిచయం చేసింది కళాకారులు కదా. ఇలా కళాకారుల పరిస్థితి తెలంగాణలో ఏ విధంగా ఉంది? అవును. ఈ కళాకారుల ఉద్యమ పోరాటం ఎటువైపున కొనసాగే జీవన ఆరాటం. నీ పాటతో నీ ఆటతో నీ ప్రజలను మంత్రముగ్ధులను చేసే రాగగలాలు. వేదికల మీద రన్నా ఆడి పాడేవాడివన్న నీ బాధలెన్ని ఉన్నా నువ్వు మదిలో దాచుకున్న వెలివేయబడ్డ వాడలో ఈ కోయిలమ్మ పాటలో బ్రతుకంత కలల లోకం నీ జీవిత కథ శోకం. కళాకారుల ఉద్యమ పోరాటం ఎటువైపున కొనసాగే జీవన ఆరాటం. కలను అమ్ముకున్నవాడు ఆనందపడెర నేడు, కలను నమ్ముకున్నవాడు అరిగోసవడెర చూడు. నీ మెడల రుమాలేరా నీ కలలకు ప్రాణం పోస్తవి, ఈ గోసి గొంగడే నీకు తోడు నీడలై ఉంటాయి. కళాకారుల ఉద్యమ పోరాటం ఎటువైపున కొనసాగే జీవనారాటం. సూపర్. అన్ని వర్గాలను నిజంగా మీ ప్రతి పాటలో ఏదైతే దగాకి గురిగా పడుతున్న వర్గాలు కావచ్చు, పీడితులుగా ఉన్న వాళ్ళ గురించి కావచ్చు, స్పష్టంగా కనబడుతుంది ఆ బాధ. అండ్ ముందు ముందు మీరు చాలా మందిని ఇన్స్పైర్ చేయాలి, ప్రభుత్వాలన్నింటినీ కూడా ప్రశ్నిస్తూ ఉండాలి, ఇంకా ఎత్తుకు మీ పాట వెళ్ళాలని కోరుకుంటూ. తప్పకుండా. ఇప్పుడు త్వరలో కూడా ఒక బీసీ సంబంధించి బీసీలు అలర్ట్ కావాలన్నటువంటి ఒక ధోరణి తీసుకొస్తున్నాం. ఆ కార్యక్రమం కూడా రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టబోతున్నాం. దాని నుంచి నిజాయితీగా, అంటే వాస్తవంగా ఈ ప్రాంతం ప్రళవిల్లాలి, ఈ ప్రాంతం సుఖశాంతులతో సుభిక్షంగా, ఆ పోరాటాలు లేని తెలంగాణగా మరో నిర్మాణం చేయాలి. ఈ తరానికి ఈ పోరాటాలు అనేది అంకితం కావాలి. కానీ వచ్చే జనరేషన్ అయినా వాళ్ళు సొంత కాళ్ళ మీద, సొంత టెక్నాలజీ మీద, వాళ్ళకు ఉన్నటువంటి ప్రతిభతోటి ఉత్పాదన పరిచెందాలనేటువంటి ఒక కాన్సెప్ట్తో. ఎందుకనంటే ఇలా రాష్ట్ర వ్యాప్తంగా అంటే సామాజిక అంశం మీద ఉద్యమం చేయవలసినటువంటి బాధ్యత తెలంగాణ మేధావి లోకం పట్ల ఉంది అని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా మీ ఆద్య టీవీ ద్వారా. ఎందుకు అనంటే ఇవాళ ఆంధ్ర చూసుకుంటే వెరీ సేఫ్ జోన్లో ఉందండి. అది మన తెలంగాణ సమాజానికి అర్థం కావట్లేదు. ఇవాళ ఆంధ్ర చూసుకుంటే ఇప్పుడు అధికారంలో ఉన్న టీడీపీ ప్రాంతీయ పార్టీ, అధికారంలో ఉన్న టీడీపీ పార్టీ ప్రాంతీయ పార్టీ, దానికి ప్రతిపక్ష పార్టీ మిత్రపక్షమైనటువంటి ప్రతిపక్ష హోదాకు పోషించుకున్నటువంటి పార్టీ జనసేన పార్టీ ప్రాంతీయ పార్టీ. ఇవల్ల ఒకప్పుడు గత ప్రభుత్వాన్ని నిర్మాణం చేసినటువంటి, ఇప్పుడు ప్రతిపక్ష హోదాను కోల్పోయినటువంటి వైఎస్ జగన్ రెడ్డి పార్టీ ప్రాంతీయ పార్టీ. కానీ కేంద్రం నుంచి ఏ సపోర్ట్ తీసుకున్నా ప్రాంతం అనేది వెరీ స్ట్రాంగ్గా ఉంది. కానీ ఇలా తెలంగాణ చూసుకుంటే మరొక పార్టీ అనేది ఉద్భవన, ఈ మెజారిటీ ప్రజల్ని జాగృతం చేయడానికి మరొక పార్టీ అయినా ఉద్భవించాలి, లేదంటే ఈ మేధావి లోకం మేలుకోవాలి. ఎందుకంటే 2 నేషనల్ పార్టీస్, అటు బీజేపీ ఇటు కాంగ్రెస్. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ అనేది ఉనికి కోల్పోయింది. కాబట్టి ఉత్పాదన అనేది చెందాలి, మెజారిటీ ప్రజలు జాగృతం కావాలి. మరో ఉద్యమం, మరో పోరాటం ఈ తెలంగాణ గడ్డ మీద శ్రీకారం చుట్టవలసిన బాధ్యత మేధావి లోకం పట్ల ఉంది అని చెప్పి నేను తెలియజేసుకుంటాను. లేని ఎడల ఇవాళ కేంద్రం చేతిలో రాష్ట్రాన్ని పెట్టిన తర్వాత ఆంధ్రాలో ఉన్నటువంటి వెసులుబాటు తెలంగాణకు కల్పించదు. కాబట్టి ఇలా ఆంధ్ర డెవలప్ కావడానికి 100 దారులు ఉన్నాయి. కానీ తెలంగాణ డెవలప్ కావడానికి దక్కనికి పీఠ భూములే. ఇక్కడ ప్రధానంగా అగ్రికల్చర్ అనేది ప్రధానమైనది. ఇవాళ ఆంధ్రాకు ఎక్స్ట్రాడినరీగా ఏమన్నా అక్కడ ఎక్స్పోర్ట్ షిప్ యార్డ్ కానీ ఇంకేది పెట్టుకున్నా కానీ వరల్డ్ వైజ్గా బిజినెస్ చేసుకోవడానికి వనరులు ఉన్నాయి ఆంధ్రాలో, కానీ తెలంగాణలో లేదు. కానీ అలాంటి పరిస్థితి తెలంగాణలో రాబోయే ముందస్తు రోజుల్లో ప్రమాదం పొంచి ఉంచేటువంటి ప్రమాదం ఉంది. సో ఆ ప్రమాదాన్ని పసిగట్టి ఈ మెజారిటీ ప్రజలను జాగృతం చేయాలనేది ఒక ప్రధానమైన ఎజెండాగా రాష్ట్ర వ్యాప్తంగా మరో పోరాటానికి శ్రీకారం చుట్టబోతున్నాం. ఆ పోరాటానికి సంబంధించి, ఈ ఉద్యమానికి సంబంధించి, ఈ పాటలకు సంబంధించి విలనమల్లు అంటే
ఇవన్నీ చేయాలనుకున్నప్పుడు నా దగ్గర వనరులు ఉండాలి. అవును. నేను ఏ నాయకుని దగ్గరకు ఏ పార్టీ దగ్గరకు పోయి నేను చేసి అడిగేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఇవన్నీ పోరాటాలు కానీ నా ఉద్యమాలు కానీ నా ఆలోచన విధానాల్ని ఈ ప్రజల్లో జాగృతం చేస్తూ ఇంప్లిమెంట్ చేయాలనుకున్నప్పుడు నాకు ఆర్థిక వనరులు అవసరమే. కాబట్టి నాలో ఉన్నటువంటి ప్రతిభ నుంచి నేను ఆర్థిక వనరులు సమకూర్చుకుంటున్నాను. దాన్ని క్రియేట్ చేసుకోవాలి, Yes. రెవెన్యూ క్రియేట్ చేసుకుంటూ దాన్ని ముందుకు తీసుకుపోతున్నాను. కానీ రాబోయే రోజుల్లో ఈ పోరాటం ఈ గడ్డ మీద కీలకంగా మా పాత్ర ఇప్పటికీ ఉంది, అప్పటికి ఉంది, ఇంకా ముందు కూడా ఉంటుంది. మెజారిటీ ప్రజలు నాయకులుగా ఉత్పత్తి చెందనని రోజులు. అందుకే ఓట్ల పండుగ అయిపోయింది. ఓట్ల పండుగ మీదనే నేను రాయడం జరిగింది. ఓట్ల పండుగ వచ్చిన తర్వాత ఏంటి ప్రజల పరిస్థితి, ఓట్ల పండుగ అయిపోయిన తర్వాత ప్రజల పరిస్థితి ఏంటి అనేది కూడా రాసినాను. ఒక్కసారి ఓట్ల పండుగ వచ్చింది, నోట్లు ఖర్చు పెట్టిస్తుంది, బీరు నీకు దాగిపిస్తుంది, బిర్యానీ మస్తు తినిపిస్తుంది, అమ్మలక్కలకు సీర సారెలు రైక ముక్కల రవేస్తుంది. ఓట్ల పండుగ వచ్చింది, నోట్లు ఖర్చు పెట్టిస్తుంది, జెండాలు మనల వట్టుమంటారు, జేజేలు మనతో గొట్టిపిస్తారు, అలగ జనాలను గుంపు గడతారు, వాడవాడకు ర్యాలీ తీస్తారు, గిరిగీసిన గొర్రెల మనల చేస్తారు, నోట్లు వంచి మన ఓట్లు కొంటారు, 75 ఏళ్ల ఓట్ల సంత హిట్లరు కోడి ఈ కలువికి నట్టు, ఓట్ల పండుగ వచ్చింది, నోట్లు ఖర్చు పెట్టిస్తుంది. అప్పుడు ప్రజల్ని ఓట్ల కంటే ముందు జరిగే పరిస్థితి, ఓట్లు అయిపోయిన తర్వాత వీళ్ళ పరిస్థితి ఏంటనేది కూడా రాసిన. ఓకే, ఓట్లు అయిపోయినాక, ఓట్లు అయిపోయిన తర్వాత ఓట్ల పండుగ అయిపోయింది, 5 ఏళ్ల దాకా ఇక రానంది, ఇక బీరు ఎవడు నీకు దాపడురో, బిర్యానీ ఎవడు తినిపించడురో, అమ్మలక్కలకు సీర సారెలు రైక ముక్కలెవడియడు తల్లి, ఓట్ల పండుగ అయిపోయింది, 5 ఏళ్ల దాకా ఇక రానంది, 500 చిల్లర రోజుకు 27 కొత్తల నీ బతుకు, అడసంతల పశువుకు ఉన్న విలువ ఒక ఓటరుగా నీకు లేదు ఎందుకు, బర్రెను కొంటే 60,000, ఎద్దును కొంటే 80,000, గాడిద కొంటే 20,000, పందిని కొంటే 10,000, గాడిద కుక్కలు పందుల కన్నా చౌక బేరం ఓటరు నీ బేరం, ఓట్ల పండుగ అయిపోయింది, 5 ఏళ్ల దాకా ఇక రానంది, అసెంబ్లీ పార్లమెంటుల శూద్రులు గుడ్డలు తుకుతర గడ్డి వీకుతర, చదువు సంధ్యలే నీ శ్రమజీవులు గొర్రెల వల చట్ట సభలకొస్తరా, అలగ జనానికి ఓటు ఎందుకని అగ్రవర్ణాలు హేళన చేస్తేరా, పీడిత బతుకుల కండగా నిలిసి బీద బిక్కితల రాతను మార్చి, ఈ దేశంలో పుట్టిన ప్రతి మనిషికి బాబాసాహెబు ఓటు అందించినగా, ఓట్ల పండుగ అయిపోయింది, 5 ఏళ్ల దాకా ఇక రానంది. కాబట్టి ఓటర్ అనేది చైతన్యం కావాలి. రైట్, చూద్దాం మరి. ఎందుకంటే ఇప్పుడు దగ్గరలో అసలే స్థానిక ఎలక్షన్స్ మీద బాగా వెయిట్ చేస్తున్నారు అటు. మరి ఇప్పుడైనా ఈ పాట విని చైతన్యం పొంది మీరు ఓట్ల పండగకు ముందు ఎట్లుంటుంది, పండగ అయిపోయిన తర్వాత ఎట్లుంటుంది అనేది నరేష్ అన్న చెప్పిండు కాబట్టి అందుకే దానికి తగ్గట్టు బీసీలు అనేది చైతన్యం కావాలనేదే ప్రధాన ఆకాంక్ష. అరే బీసీ మన రాజ్యం వచ్చే రోజు ఎన్నాడు, అరే బీసీ మన బతుకు మారే రోజు ఎన్నాడు, అరే బీసీ మన నాయకులు ఎప్పుడైతారో, అరే బీసీ మన బాధ తీరే రోజు ఎన్నాడో, జెండాలు పట్టే కాడ మనమే ముందు ఉంటున్నాం, దండాలు పెట్టే కాడ మనలే ముందు దోస్తున్నారు, విభజించి పాలించి మనల తెర్లు చేస్తున్నారు, అధికార పదవులన్నీ వాళ్ళే అనుభవిస్తున్నారు, మేమెంతో మాకంతా వాటా సాధించమంటూ బీసీలు ఐక్యమయ్యి రాజ్యం పాలించాలి అనేటువంటి కాన్సెప్ట్ ఇప్పుడు త్వరలో తీసుకురాబోతుంది.